నమస్తే, నేను దేవిక. ఇప్పుడు మాతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఫినికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ సార్ అయితే మాతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్ అడిగి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ మధ్యలో ఏమైపోయింది అంటే ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి నుంచి ఇంట్లో ఉంటూ అంటే హౌస్ వైఫ్స్‌కి గాని అందరికి ఇంకా చాలా మందికి హెడేక్ అని అంటే మైగ్రేన్ అని చెప్పేసి అంటున్నారు. హెడేక్ చాలా హ్మ్. ఇట్లా ఊరికే చెప్తున్నారనమాట. హ్మ్. ప్రతి నోటి నుంచి వచ్చే మాట అదే అన్నమాట. హ్మ్. సో, అసలు అది రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు సార్? ఇఫ్ వచ్చిన వాళ్ళకి హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు సార్ మీరు? రైట్. ఒక చిన్న ఇంపార్టెంట్ కేస్ చెప్తానండి. సో, మాకు తెలిసిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నారనమాట. ఆ చార్టర్డ్ అకౌంటెంట్ వాళ్ళ వైఫు మామూలుగా మైగ్రేన్ ఉంది. ఓకే. ఆమె ఏంటంటే చాలా యాంబిషియస్. చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలని బాగా చదువుకునింది. మంచి గ్రేడ్స్ వచ్చాయి. అంతా చేసిన తర్వాత మంచి దగ్గర జాబ్ వచ్చిందనమాట. జాబ్ వచ్చింది. మంచిగా మ్యారేజ్ అయింది. సో, జాబ్‌కి వెళ్తూ వస్తూ ఉంటే తనకు మైగ్రేన్ స్టార్ట్ అయింది. ఈ ఓకే. మైగ్రేన్ తనకి ఎంత సివియర్‌గా అయిందంటే, ఈమె వితిన్ 1 ఇయర్‌లో మంచి హై పొజిషన్‌కెళ్ళిందనమాట. ఆ ఓకే. పొజిషన్‌కెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైందంటే, ప్రాబ్లమ్స్ రావడం అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ మైగ్రేన్ వస్తుందో, ఆఫీస్‌కెళ్తే మైగ్రేన్ వస్తుందనమాట. అంటే యాహ్! బాస్‌తో ఏదన్నా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా, చిన్న ప్రాబ్లమ్ వస్తే ఎవరికీ హెడేక్ రాదు. హ్మ్. తినకేంటంటే బాస్‌తో ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చినా, లేకపోతే ఒక సబార్డినేట్స్‌తో చిన్న ప్రాబ్లమ్ వచ్చినా, కొలీగ్స్‌తో చిన్న ప్రాబ్లమ్ వచ్చినా, మైగ్రేన్ అనేది ఎక్కువైపోయేదనమాట. ఈమెకు ఎక్కువైపోయి ఇంకా జాబ్ పైన కాన్సంట్రేషన్ లేకుండా చేసింది అలోపతి మెడిసిన్స్ వాడింది, స్కాన్స్ తీశారు. ప్రపంచంలో ఎక్కడైతే బెస్ట్ మెడిసిన్ దొరుకుతుందో అన్నీ తెచ్చి వాడారనమాట. 1 ఇయర్ తర్వాత తినకి ఇంకా తట్టుకోలేక, సరేలే నేను ఇంకా జాబ్ చెయ్యనని జెప్పి జాబ్ రిజైన్ జేసేసిందనమాట. ఓహ్! రిజైన్ జేసి సర్లే ఇంకా టెన్షన్ లేదు గదా! నేను ఇంట్లోకొచ్చి ఇంటి పని జూసుకుంటానంటే, అక్కడ గూడా మళ్ళీ మైగ్రేన్. అంటే వంట చేయలేకపోతుంది, పిల్లల్ని యాహ్! హ్మ్. చూసుకోలేకపోతుంది. అంటే కంబైన్డ్ ఫ్యామిలీ అనమాట. వేరే పిల్లలతో ఎక్కడికన్నా ఒక ఫంక్షన్‌కి పోదామంటే ఇంట్రెస్ట్ ఉండదు. సో, ఇలా తన లైఫే మొత్తం ఇలా చేంజ్. తగ్గిపోయిందనమాట. యాహ్! ఎందుకు చెప్తున్నానంటే మైగ్రేన్ అనేది డెత్ గాని, లేకపోతే సివియర్ ప్రాబ్లమ్ గాని క్రియేట్ చేయదు. ఆ టైంలో వాళ్ళు ఏమైతే చేయాలనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఆ టైంలో ఎంప్లాయ్‌మెంట్‌లో హైయెస్ట్ గ్రోత్ రావాలి. లేకపోతే యాహ్! ఒక హౌస్ వైఫ్ ఉన్నారు. హౌస్ వైఫ్ అంటే అందరిని చూసుకోవాలి. లేకపోతే ఒక స్టూడెంట్ అంటే ఆ టైంలో మొత్తం చదువుకోవాలనమాట. వాళ్ళ లైఫ్‌లో ఏమైతే చేయాలనుకుంటున్నారో అది చేయలేకపోవడం అనేది మెయిన్‌గా మనం చూసే మైగ్రేన్‌లో ప్రాబ్లమ్ అనమాట. అసలు ఎందుకు మైగ్రేన్‌లో అలా చేయలేరంటే బేసిక్‌గా మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్‌కి మనం బ్లడ్ అనేది సప్లై చేయాలి. ఏ పార్ట్ అన్నా తీసుకోండి మన బాడీలో దానికి ఆర్టరీస్ చిన్న పైపులుంటాయన్నమాట. హార్ట్ నుంచి పైపులుంటాయి. దాన్ని ఆర్టరీ అంటాం. అదేం చేస్తుందంటే మంచిగా విటమిన్స్ సప్లై చేస్తుంది, మినరల్స్ సప్లై చేస్తుంది, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, కావాల్సిన ఎంజైమ్స్, కావాల్సిన హార్మోన్స్ అన్నీ ఒక పార్ట్‌కి సప్లై చేస్తుందండి. ఆ పార్ట్ దాన్ని యూజ్ చేసుకున్న తర్వాత వేస్ట్ బ్లడ్ రిలీజ్ చేస్తుంది. ఆ వేస్ట్ ఓకే. బ్లడ్ అక్కడి నుంచి మనం తీసుకొనొచ్చాలి. దాన్ని వీన్స్ అంటారు. అదే విధంగా బ్రెయిన్‌లో గూడా మనకు ఆర్టరీస్ ఉంటాయి, వీన్స్ ఉంటాయి. బ్రెయిన్‌లో ఉన్న రక్తనాళాలని మనం ఆర్టరీస్ అంటాం. ఆ ఆర్టరీస్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉందనుకోండి. అది హాఫ్ అయిపోయింది. ఇట్లా కన్‌స్ట్రిక్ట్ అయిపోయింది. ఓకే. దాన్నేమంటామంటే కన్‌స్ట్రిక్షన్ ఆఫ్ ఆర్టరీస్ అంటాం. ఆ ఆర్టరీస్ కన్‌స్ట్రిక్ట్ కావడం వల్ల వాళ్ళకి మైగ్రేన్ అనేది వస్తుందనమాట. అది లెఫ్ట్ సైడ్ గావచ్చు, రైట్ సైడ్ గావచ్చు, కొంతమందికి హోల్ హెడ్ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏముంది? అలోపతిలో దీనికి ట్రీట్మెంట్ లేదు. జస్ట్ పెయిన్ కిల్లర్స్. మీకు పెయిన్ వచ్చిందా? పెయిన్ తగ్గడానికి మెడిసిన్ ఇస్తారంతే. దానికి మించి ఇంకా ఏ మెడిసిన్ లేదు. ఎప్పుడైతే ఈ మెడిసిన్స్ అన్నీ ఇస్తుంటారో, ఆ మెడిసిన్స్‌కి అడిక్ట్ కావడం, ఆ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం, ఆ మెడిసిన్స్ కొంతమందికి పడవనమాట. అవేసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మానేస్తారనమాట. ఇంత చేసినా గూడా ఏమన్నా యూజ్ ఉందా అంటే ఏం లేదు. అవి మానేసిన వెంటనే మళ్ళీ హెడేక్ అనేది రావడం, అది వాడేటప్పుడు గూడా హెడేక్ అనేది కంటిన్యూయస్‌గా ఉంటుంది. కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ఇది అలోపతిక్ ట్రీట్మెంట్. నెక్స్ట్ హోమియోపతికొచ్చేటప్పటికి హోమియోపతిలో ఎంత బ్యూటిఫుల్ మెడిసిన్స్ ఉన్నాయంటే సీ ఆహ్, కాజ్‌ని బట్టి మెడిసిన్ ఇస్తామనమాట. ఈ మైగ్రేన్ రావడానికి చాలా కాజెస్ ఉన్నాయి. కొంతమందికి స్ట్రెస్ కాజ్, కొంతమందికి వాళ్ళకున్న కోపం అనేది వల్ల వస్తుంది. కొంతమందికి వాళ్ళ బాధ వల్ల వస్తుంది. కొంతమందికి వాళ్ళు ఎక్కువ సాడ్‌నెస్ అనమాట. లేకపోతే భయం వల్ల వస్తుంది. కొంతమంది ఎక్కువ హ్యాపీనెస్ ఉన్నా గూడా మైగ్రేన్ అనేది వస్తుందండి. మనం ఏ ఎమోషన్ అయితే వీళ్ళకు ట్రిగ్గర్ చేస్తుందో ఆ ఎమోషన్ బేస్‌లో మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం. కంప్లీట్‌గా తగ్గిపోతుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో వస్తుందనమాట. హ్మ్. కొంతమందికి స్ట్రెస్ ఉంటే వస్తుంది. అట్లా ఏమైంది అని ఐడెంటిఫై చేసి మనం చేయొచ్చు.
కొంతమందికి ఫుడ్ వల్ల వస్తుందన్నమాట. అంటే ఎస్పెషల్లీ చైనీస్ ఫుడ్ తింటుంటారు. దాంట్లో మోనోసోడియం గ్లూటమేట్ అని ఒక కెమికల్ ఏస్తారనమాట. అజ్నామోటో అంటారు, టేస్టింగ్ యాహ్! సాల్ట్ అంటారు. దీనివల్ల చాలా మందికి వస్తుందన్నమాట. సో, అట్లా మనము హోమియోపతిలో ఈ పర్టిక్యులర్ పర్సన్‌లో ఎందుకొస్తుంది అని మనం మెడిసిన్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి కంప్లీట్‌గా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 కేసెస్ వస్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది కేసెస్‌కి మంచిగా క్యూర్ చేయొచ్చు. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఔట్ ఆఫ్ 10 ఒక్క పేషెంట్‌కి ఏంటంటే మనం కంప్లీట్‌గా క్యూర్ చేయలేం. బట్ మంచి రిలీఫ్ అయితే ఇయ్యొచ్చు. మనం ఏ పేషెంట్‌నైనా స్టెరాయిడ్స్‌కి పోకుండా, పెయిన్ కిల్లర్స్ వాడకుండా మనము హోమియోపతిలో ఎక్సలెంట్‌గా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి వీటన్నిటికంటే బెటర్‌గా ట్రీట్ చేయొచ్చు. చాలా క్విక్‌గా సింప్టమ్స్ మనము రిలీఫ్ అనేది తీసుకొని రావచ్చు. వితిన్ అవర్స్, వితిన్ మినిట్స్, మేబీ వితిన్ 1 ఆర్ 2 డేస్ మంచి రిలీఫ్ అనేది ఇయ్యొచ్చు. దీన్ని కంప్లీట్‌గా ప్రివెంట్ ఉన్న డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేయడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో. ఓకే. సో, ఈ మైగ్రేన్ అనేది లైక్ ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చే అంటే ఎంత నుంచి వచ్చే ఛాన్స్ ఉంది సార్? సీ మైగ్రేన్ అనేది మనం ఎప్పటి నుంచి చూస్తామంటే, ఎప్పుడైతే ఒక పిల్లవాడికి ఊహ తెలుస్తుందో ఆ ఓకే. టైం నుంచి వస్తుందనమాట. మేబీ చిన్న పిల్లలైతే వాళ్ళకి భయం గానీ, బాధ గానీ ఉన్నా గూడా వాళ్ళకంత ప్రాబ్లమ్ ఉండదు. మేబీ ఫిఫ్త్ స్టాండర్డ్, సిక్స్త్ స్టాండర్డ్ దగ్గర నుంచి నేను చూసాననమాట. ఫిఫ్త్ పిల్లలకి మైగ్రేన్ రావడం, సిక్స్త్ స్టాండర్డ్ పిల్లలకి మైగ్రేన్ రావడం, ఈవెన్ ఫోర్త్ స్టాండర్డ్ పాపకు గూడా ఒక పాపకి నేను మైగ్రేన్ చూసాను. చిన్న పిల్లల నుంచి ఈవెన్ ముసలి వాళ్ళ వరకు, అంటే ముసలి వాళ్ళ వరకే అయితే ఎక్కువ రాదు. చిన్న పిల్లల నుంచి మిడిల్ ఏజ్డ్ వరకు ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్‌కి టీనేజర్స్‌లో చాలా ఎక్కువ ఉంటుందనమాట మైగ్రేన్. ఎందుకంటే వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ జరుగుతుంటాయి. స్ట్రెస్ ఉంటుంది. యాహ్! అంతవరకు సొసైటీ అంటే ఏంటో తెలీదు. సొసైటీ నార్మ్స్ ఉంటాయి. సో, ఎప్పుడైతే ఇవన్నీ స్ట్రెస్‌గా తీసుకుంటారో ఎస్పెషల్లీ టీనేజ్ విమెన్, ఇంకా ప్రిసైజ్‌గా చెప్పాలంటే కొత్తగా జాబ్‌లో జాయిన్ అయిన వాళ్ళు, లేకపోతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, అంటే వాళ్ళ లైఫ్‌లో ఏదైనా కొత్తగా జరిగింది, యాహ్! వాళ్ళకి ఇంకా అడాప్ట్ కాలేదు దానికి అన్నప్పుడు ఆ టైంలో ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. ఓకే. మీ దగ్గర మోస్ట్‌లీ వచ్చే కేసెస్ ఎట్లాంటివి ఉంటాయి సార్? యాహ్! మోస్ట్‌లీ నా దగ్గరకొచ్చే కేసెస్ ఏంటంటే విమెన్ హూ వాంట్ టు అచీవ్ సంథింగ్. వాళ్ళ జీవితంలో ఏదో అచీవ్ చేయాలి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫాదరు వాళ్ళని జాగ్రత్తగా పెంచుంటారనమాట. నువ్వు లైఫ్‌లో పైకి రావాలి, నువ్వు మంచి జాబ్ చేయాలి, నీ కాళ్ళ పైన నువ్వు నిలబడాలి అని బాగా ఓకే ఉంటుంది. ఓవర్ థింకింగ్ వల్ల యాహ్! గదా! డెఫినెట్‌గా. యాహ్! వీళ్ళెప్పుడైతే జాబ్ సినారియోలోకెళ్తారో దాన్ని చేయడం వల్ల వీళ్ళకు చుట్టూ స్ట్రెస్ ఉంటుందనమాట. ఆ యాహ్! స్ట్రెస్ వల్ల వచ్చే కేసెసే మనకెక్కువ. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, కొత్తగా జాబ్‌లో జాయిన్ అయిన వాళ్ళు, జాబ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. మనం 100 కేసెస్ గనక తీసుకుంటే ఆల్మోస్ట్ 90 కేసెస్ విమెనే ఉంటారు. ఎయిదర్ వాళ్ళకి కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యి జాబ్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. లేదంటే మ్యారేజ్ అయ్యి మ్యారేజ్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. లేకపోతే టీనేజ్ గర్ల్స్ అంటారు. ఈ 3 కేటగరీసే మనకు హైయెస్ట్ మైగ్రేన్ చూస్తామనమాట. ఓకే. సో, ఇట్లా మైగ్రేన్ ఉన్నవాళ్ళు లైక్ మీ సజెషన్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు సార్? యాహ్! మైగ్రేన్ ఉన్నవాళ్ళు ఫస్ట్ చేయాల్సిందేంటంటే, ఏదైతే ఆ మైగ్రేన్‌ని కాజ్ చేస్తుందో దానికి దూరంగా ఉండడానికి ట్రై చేయాలి. మేబీ చైనీస్ ఫుడ్ తిన్నప్పుడు వచ్చిందనుకోండి, ఆ అజినోమోటోకి దూరంగా ఉండడము. సర్టెన్ మెడికేషన్స్ వల్ల గూడా వీళ్ళకి పీసీఓడీస్ ఉంటుంది, థైరాయిడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ మెడిసిన్ వల్ల గూడా కొంతమందికి మైగ్రేన్ వస్తుంది. సో, అట్లాంటప్పుడు ఏంటంటే, ఆ మెడిసిన్స్ చేంజ్ చేయడం గానీ గమనిస్తూ ఉండాలి. చాలామందికేంటంటే స్ట్రెస్. వాళ్ళకి ఏం స్ట్రెస్ ఉంది? హస్బెండ్ స్ట్రెస్సా? బాస్ స్ట్రెస్సా? పిల్లల స్ట్రెస్సా? ఇంకేమన్నా స్ట్రెస్ ఉందా? దానికి దూరంగా ఉండేటట్లు ట్రై చేయాలి. ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా మీకు తగ్గట్లేదంటే హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. 100లో 90 మందికి కంప్లీట్‌గా తగ్గిపోతుంది. మళ్ళీ మళ్ళీ రాదు. ఇంకో 10%కి 100లో ఏంటంటే మంచి రిలీఫ్ ఇయ్యొచ్చు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ క్యూర్ అనమాట. ఓకే. సో, చూసారు కదండీ! మైగ్రేన్ ఉన్నవాళ్ళు చాలామంది కొంచెం హెడేక్ కనిపియగానే టాబ్లెట్స్ తీసుకోవడం అట్లాంటివి చేస్తుంటారు. సో, అది చాలా రిస్క్ మనకే. సో, అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎట్లాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి? ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? అండ్ అలాగే అది ఉన్న వాళ్ళకి హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? అదంతా కూడా సార్ అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. థాంక్ యూ సార్. థాంక్స్ అండి. Fiticus Homeopathy